కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ నెలలో బహిరంగ సభకు బీఆర్ఎస్ ప్లాన్ చేసింది. ఏప్రిల్ 27న ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సిల్వర్ జూబ్లీ పేరుతో భారీ కార్యక్రమానికి రంగం సిద్దం చేస్తున్నారు. ఈ క్రమంలో జరుగుతున్న బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశానికి ప్రాధాన్యం ఏర్పడింది. భవిష్యత్ కార్యాచరణను ఈ భేటీలో ఖరారు చేసే అవకాశం ఉంది. కాసేపట్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. సుదీర్ఘ విరామం తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. తెలంగాణ భవన్ కు కాసేపట్లో కేసీఆర్ చేరుకుంటారు. అలాగే భవిష్యత్ కార్యాచరణతో పాటు కీలకమైన నిర్ణయాలన్నీ కూడా పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తీసుకునే అవకాశం కనిపిస్తోంది. చాలా గ్యాప్ తర్వాత, చాలా రోజుల తర్వాత కేసీఆర్ ఇటువంటి సమావేశానికి వెళ్లడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. పూర్తి సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, దాదాపు 15 నెలలుగా కొంత స్తబ్దతగా ఉన్న బీఆర్ఎస్ క్యాడర్లో కొంత ఉత్సాహం కనిపిస్తుంది, పెద్ద ఎత్తున జోష్ కనిపిస్తుంది. కాసేపట్లోనే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. దాదాపు గత జూలై 23న ఆయన ఆఖరిసారిగా, అంటే 7 నెలల క్రితం ఆయన తెలంగాణ భవన్కు వచ్చారు. మళ్ళీ తిరిగి ఈ రోజు భవన్కు రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేశారు. ఈరోజు ముఖ్యంగా పార్టీ కార్యవర్గానికి సంబంధించిన విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దాదాపు 400 మందికి ఇప్పటికే ఆహ్వానాలు అందినాయి. ఏదైతే జిల్లా అధ్యక్షులు కావచ్చు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు కావచ్చు, కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు, కంటెస్టెడ్ ఎంపీలతో పాటుగా గత ప్రభుత్వంలో వివిధ హోదాల్లో పనిచేసిన నాయకులంతా కూడా ఈరోజు సమావేశానికి రావాల్సిందిగా కేసీఆర్ ఆహ్వానించారు. కాసేపులో ఆయన ఇక్కడికి రాబోతున్నారు. ఇంకా కేసీఆర్ పార్టీ నాయకులతోనే కలిసి ఆయన ఇక్కడే లంచ్ కూడా ఏర్పాటు చేశారు. లంచ్ కూడా ఇక్కడే చేయబోతున్నట్టు సమాచారం. ఇక ముఖ్యంగా గత 15 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యి అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలను కేసీఆర్ కొనసాగిస్తున్నారు. పార్టీ నాయకులకు దిశానిర్దేశం చేస్తూ ముందుకు వెళ్తారు. ఇక సమయం ఆసనమైంది, ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లాల్సిన సమయం వచ్చిందంటూ కూడా కేసీఆర్ ఈరోజు పార్టీ నాయకులకు చెప్పబోతున్నారు. ఇక కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారన్న ఒక చర్చ కూడా రాజకీయంగా జరుగుతుంది. ఎందుకంటే సహజంగా చాలా కాలంగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యి అడపాదడపా పార్టీ నాయకులతో మాట్లాడింది తప్ప ఆన్ ది రికార్డుగా ఇప్పుడు కూడా ఈ 15 నెలల కాలంలో అసెంబ్లీలో కావచ్చు, బయట కావచ్చు, ప్రభుత్వాన్ని ఉద్దేశించి కావచ్చు, పార్టీ క్యాడర్ని ఉద్దేశించి కావచ్చు, ఎక్కడ కూడా కేసీఆర్ మాట్లాడిన దాఖలా లేవు. సో ఈ నేపథ్యంలోనే ఆయన స్పీచ్ మీద సొంత పార్టీ బీఆర్ఎస్తో పాటుగా అటు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ లాంటి రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలన్నీ కూడా కొంత ఆసక్తిగా ఎదురు చూస్తాయి ఏం మాట్లాడబోతున్నారు కేసీఆర్ అంటే. ఎందుకంటే కేసీఆర్ సహజంగానే ఎప్పుడు మాట్లాడినా ఏదో ఒకటి కొంత సెన్సేషనల్ కామెంట్స్ చేస్తూ ఉంటారు కాబట్టి ఆయన స్పీచ్ మీద కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఈ ఏప్రిల్ 27కి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి, అప్పుడు టీఆర్ఎస్, ప్రస్తుత బీఆర్ఎస్ని స్థాపించి 24 ఏళ్లు పూర్తయి 25వ వసంతంలోకి అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒక భారీ బహిరంగ సభను కూడా, సిల్వర్ జూబ్లీ పేరుతో ఒక భారీ బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు మనకున్న సమాచారం. దీని మీద కూడా పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం కేసీఆర్ చేయబోతున్నారు. హైదరాబాద్ లేదా వరంగల్ వేదికగా ఈ బహిరంగ సభ ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఇక కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటుగా దాదాపు అనేక హామీలు ఎన్నికల్లో వచ్చింది. అవన్నింటిని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ముఖ్యంగా రైతులతో పాటు అనేక వర్గాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ప్రతిరోజు కూడా కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కవిత కావచ్చు, ఇతర నాయకులంతా కూడా పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి టార్గెట్ గా, కాంగ్రెస్ ప్రభుత్వం టార్గెట్ గా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ
వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ స్వయంగా ఈ అంశాల మీద మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది ఈరోజు ఆ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో. దాంతో పాటుగా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇంకొంతమంది పార్టీ కూడా ఇప్పుడు దాదాపుగా ఇంత గ్యాప్ తర్వాత వస్తున్నారు అంటే అసలు గులాబీ బాస్ మదిలో ఏముంది, ప్లాన్ ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు కాకుండా ఏమైనా ఉప ఎన్నికల వైపు ఫోకస్ చేసి అలాంటి చర్చ కూడా జరిగే అవకాశం ఉందా? ఖచ్చితంగా చాలా కాలంగా కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు పదే పదే చెప్తూ వస్తున్నారు రాష్ట్రంలో ఉప ఎన్నికలు తథ్యం అంతా కూడా రెడీగా ఉండాలంటూ కూడా కొన్ని నియోజకవర్గాల పేర్లు, ఉదాహరణకు స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నిక రాబోతుంది, కడియం శ్రీహరి ఓడిపోబోతున్నారు అంటూ కూడా కేసీఆర్ కొన్ని రోజులు ఒక వారం క్రితమే స్టేషన్ గన్పూర్ సంబంధించిన నాయకులు ఆయన కలిసిన సందర్భంగా వ్యాఖ్యానించిన మాటలు సహజంగా ఉద్యమ కాలం నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాము. కేసీఆర్ చాలా లేటుగా మాట్లాడుతుంటారు, ఎక్కడ కూడా చాలా కాలంగా మీడియాకు దూరంగా ఉంటారు. మాట్లాడిన కొన్ని మాటలు కూడా కొంత సెన్సేషనల్ మీడియాలో స్పేస్ అంతా కూడా ఆయన ఆక్రమించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి కామెంట్స్ గతంలో కూడా కేసీఆర్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే 10 మంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ లో చేరారో వాళ్ళను అనర్హత వేటు వేయాల్సిందిగా కూడా సుప్రీంకోర్టు వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ వెళ్ళింది. స్వయంగా వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ఇంప్లీడ్ అయ్యారు ఆ కేసులో. సో దాని మీద ప్రస్తుతం సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందనుకుందా ఖచ్చితంగా ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడుతుంది. ఆ 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. పార్టీ కేటంతా కూడా సిద్ధంగా ఉండాలి. ఉప ఎన్నికల్లో గెలవడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇక ఆ రోజు నుంచే ప్రభుత్వం మీద పోరాటాన్ని ఉధృతం చేయాలనేది కేసీఆర్ ఆలోచన. కానీ ఉప ఎన్నికలు వస్తారా అనేది పక్క పెడితే క్యాడర్ అయితే కొంత సన్నద్ధం చేసే పనిలో కేసీఆర్, కేటీఆర్ ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోవడం, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోరమైన దెబ్బతగిలింది బీఆర్ఎస్ పార్టీకి. 17 పార్లమెంట్ సీట్లు ఉంటే తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీట్ని కూడా ఎప్పుడు గెలుచుకోవడం 2004 నుంచి కూడా 2001లో పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా 1, 2 లేదంటే 6 మంది, 9 మంది, 12 మంది ఇలా గెలుచుకుంటూ వెళ్ళిన బీఆర్ఎస్ పార్టీ ఒక్క పార్లమెంట్ స్థానాన్ని కూడా లోక్సభలో అసలు ప్రాతినిధ్యమే లేకుండా పోయింది, రాజ్యసభలో అటుంచుటే. సో ఇలాంటి పరిస్థితుల్లో కొంత కేడర్లో స్తబ్దత నెలకొంది. అటు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈ ఏడాది చివరిలో జీహెచ్ఎంసీ ఎన్నికలు కూడా రాబోతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఇంకొక వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రస్తుతం ఈ నెల 27వ తారీఖు నాడు 3 ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో జరుగుతుంది. ఈ 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ పార్టీ పోటీకి దూరంగా ఉంది. వాస్తవానికి 10 ఏళ్ల అధికారంలో ఉన్న పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేని పరిస్థితులు ఉందంటూ కూడా కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో వీటన్నిటి మీద కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారు? ఖచ్చితంగా ఆయన అయితే ఈరోజు ఆయన స్పీచ్, ఆయన ప్రసంగం మీద అయితే కొంత ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఏదేమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ అధ్యక్షుడి హోదాలో దాదాపు 7 నెలల తర్వాత తెలంగాణ భవన్కు కేసీఆర్ రాబోతున్నారు.